వెల్కమ్ టు B24 న్యూస్. ప్రస్తుతం మన దేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యకు సంబంధించి విద్యా హక్కు చట్టానికి సంబంధించి మాట్లాడడానికి రవి గారిని ఆహ్వానించడం జరిగింది. SFI ఉస్మానియా యూనివర్సిటీ కార్యదర్శి గారు. ఇప్పుడు ప్రస్తుతానికి విద్యా హక్కు చట్టానికి సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉన్నాయంటే, రాజ్యాంగం అమల్లో వచ్చినప్పుడు దానిని ఆదేశక సూత్రాలలో పొందుపరచడం జరిగింది. వాస్తవానికి ఏ ఆర్టికల్ ప్రకారం 45 ఆర్టికల్ ప్రకారం 2002లో 83వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కులలో భాగంగా 21A విద్యా హక్కును పొందుపరచడం జరిగింది. పొందుపరిచిన తర్వాత 2005లో ముసాయిదా బిల్లు రూపొందించారు. ఎవరు రూపొందించారు? కేప్ కమిటీ రూపొందించింది, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. వాళ్ళు ఏమన్నారంటే, ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులు కావచ్చు, వెనుకబడిన విద్యార్థులు కావచ్చు, అందరికీ 25% అనేది పాఠశాలలో అడ్మిషన్ కల్పించాలని సూచించడం జరిగింది. కేప్ కమిటీ కంటే ముందు భారతీయ లా కమిషన్ ఏం చెప్పింది? ప్రైవేట్ పాఠశాలలో 50% రిజర్వేషన్ కల్పించాలని చెప్పింది. ఇది అనేకమైన వివాదాలకు దారితీసింది కూడా. అనేక వివాదాల తర్వాత 2009లో స్పష్టమైన రూపం అనేది దానికి రావడం జరిగింది. 2009లో రూపం రావడం తర్వాత 2010 ఏప్రిల్ 1లో అమల్లోకి రావడం జరిగింది. అయితే ఈ చట్టం ఏం చెప్తుందంటే, ముఖ్యంగా ఎలాంటి ధృవీకరణ పత్రం లేకుండానే ప్రతి విద్యార్థిని ప్రైవేట్ పాఠశాలలో చేర్చుకోవాలి. ఎంత రేషియోలో? 25% రేషియోలో చేర్చుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఈ చట్టం అనేది వాస్తవానికి మైనారిటీ స్కూల్స్కు వర్తించదు. కొంతమంది ఏం చేస్తున్నారు తెలియగా, ఎట్లాగో మైనారిటీ స్కూల్స్కి వర్తించదు కదా అనేసి అగ్రకులాల వాళ్ళు ఏం చేస్తున్నారు, మైనారిటీ స్కూల్స్ క్యాండిడేట్ని పట్టుకొచ్చి వాళ్ళ చేత స్కూల్స్ వాళ్ళ పేరు మీద నడిపించి వాళ్ళని మొత్తం అగ్రకులాలను నడిపిస్తున్నారు. ఈ విధంగా అనేక విధమైన మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఆ మోసాలను గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మన రవి గారిని ఆహ్వానించడం జరిగింది. SFI విద్యార్థి నాయకుల కార్యదర్శి గారు. సార్, మీరు దీన్ని ఏ విధంగా ఖండిస్తున్నారు? ఏ విధంగా మాట్లాడతారు? తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2014 తర్వాత అయినా 2014 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశంలో కూడా విద్యా హక్కు చట్టం అనేది 2019 విద్యా హక్కు చట్టం అనేది పూర్తిగా అమలు కాలేదు. ఇది వాస్తవము. 2014లో కూడా ఈ గత ప్రభుత్వము ఈ కార్పొరేట్ విద్య, శ్రీ చైతన్య, నారాయణ, పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూల్ ఏదైతే ఉన్నాయో ఆ స్కూళ్ళ మీదలో ఉన్నటువంటి ఫీజుల దోపిడీ కావచ్చు, అందులో విద్యా విధానం కావచ్చు, అందులో ఏ విద్యార్థులు చేరుతూ ఉన్నారు, వాళ్ళు అసలు బిజినెస్ కోసం పెట్టారా, విద్య అభివృద్ధి చేయడం కోసం పెట్టారా, విద్యను సమాజం కోసం పిల్లలకు అందించాలని పెట్టారా అనే కాన్సెప్ట్ను మర్చిపోయి శ్రీ చైతన్య, నారాయణ కాన్వెంట్ స్కూళ్ళలో పూర్తిగా ఇది బిజినెస్కి మాత్రమే పరిమితం అవుతుందనేసి ఆ గత ప్రభుత్వము ఆరోపిస్తూనే ఉంటుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం దాని ఆచరణలో తీసుకురావడంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ముందుకు రావడం లేదు. అది వాస్తవము. గత ప్రభుత్వము ఏదైతే ఉందో BRS ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము దానిపైన విధి విధానాలు రూపొందించలేదు. దాదాపు ఒక LKG నర్సరీ స్కూల్లో ఒక స్కూల్ ఫీజు ఉదాహరణ చూసుకున్నట్టే, ఇక్కడనే మన జాన్సన్ గ్రామర్ స్కూల్ కానీ, శ్రీ చైతన్య, నారాయణ కాన్వెంట్ స్కూళ్ళలో నర్సరీ స్కూలే దాదాపు 1,00,000 ఫీజు నిర్ణయించడం జరిగింది. అంటే పూర్తిగా 2009 చట్టానికి ఇది భిన్నమైనది. దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించాలి. ఒక నర్సరీ స్కూల్లోనే 1,00,000 పైన ఫీజులు తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు గడ్డి పీకుతున్నాయా, చూడటం లేదా, యంత్రాంగం ఏం చేస్తున్నది అనేది తేట తెల్లమైంది. అట్లనే రోజు సంవత్సరాల కొద్దీ ప్రైవేటు స్కూళ్ళు విపరీతంగా కోకొల్లలుగా ఏర్పడతా ఉన్నది. కానీ విద్యను మాత్రం వాస్తవానికి పేద పిల్లలకు, బడుగు బలహీన వర్గాలకు అందించడం లేదు. అదేవిధంగా విద్య అనేది ప్రైమరీ విద్య ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది అనేది కూడా ఆ చట్టంలో ఉన్నటువంటి అసలైన విధులను నిర్వర్తించకుండా, అసలు ప్రభుత్వాలు కూడా వాటిని కంట్రోల్ చేయకుండా, ఒక ఫీజుల నియంత్రణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేయకుండా, అందులో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏ సూచనలు చేసింది ఈ తెలంగాణ ప్రభుత్వంలో విద్యను ఏ రకంగా అందించాలనేది కూడా ఎవరు కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చెప్పాలంటే
ఆ విద్యా హక్కు చట్టం ప్రకారము విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారము పాఠశాల నడవాలి. అదేవిధంగా మౌలిక సదుపాయాలు సక్రమంగా అందాలి. అదేవిధంగా భవనాలు అనేది ఆ నిష్పత్తి ఆధారంగా ఉండాలి. అదేవిధంగా పాఠశాల యొక్క పని దినాలు ఎన్ని రోజులు నడవాలి అనేది కూడా అందులో ఆ విద్యా హక్కులో చేర్చడం జరిగింది. అయినా కూడా ఆ విద్యా హక్కును తుంగలో దొక్కి ఇష్టానుసారంగా స్వతంత్రంగా వ్యవహరించి దాన్ని కమర్షియలైజ్ చేయడం, వ్యాపారం చేయడం, దోపిడీ చేయడం, విద్యార్థుల నుండి పేద బడుగు బలైనటువంటి వాళ్ళ నుండి తల్లిదండ్రుల నుండి వాళ్ళ యొక్క రక్తాన్ని తాగడం తప్ప విద్యను అందించేటువంటి ఒక నైపుణ్యాన్ని, ఒక సామర్థ్యాన్ని పెంపొందించాలనేటువంటి కాన్సెప్ట్ ఈ శ్రీ చైతన్య, నారాయణ, జాన్సన్ గ్రామర్ కాన్వెంట్ స్కూళ్లకు మాత్రము అసలు లేనే లేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా కూడా తప్పనిసరిగా ఏవైతే ఇవి ప్రైవేట్ యాజమాన్యాలు ఉన్నాయో వాళ్ళపైన కంపల్సరీ నిఘా, ఒక నియంత్రణ, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి. తప్పనిసరిగా దాంట్లో ఒక శాస్త్రీయమైనటువంటి ఫీజులను నిర్ణయించబడాలి. ఏదైతే విద్యా హక్కు చట్టం ఉన్నదో ఆ విద్యా హక్కు చట్టాన్ని తూచా తప్పకుండా పాటించే రకంగా ఈ యొక్క ప్రభుత్వము, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాని అనుగుణంగా పనిచేయాలి. అదేవిధంగా ముఖ్యంగా 2010 యాక్టులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలు ఇవి రెండు. కాబట్టి తప్పనిసరిగా వర్గాల పిల్లలకు కార్పొరేట్ స్కూళ్ళలో, కాలేజీలలో, కళాశాలలో 25% ఉచిత విద్య అందించాలి. 20% ఉచితంగా సీట్లు అందించాలి. ప్రతి ఒక్క స్కూళ్ళలో ఈ 20% అనేది ఇవ్వాలి. కానీ ఇప్పుడున్నటువంటి శ్రీ చైతన్య, నారాయణ, ఇతర కార్పొరేట్ కళాశాలలో ఏ ఒక్క కళాశాలలో కూడా 20% అనేది ఉచిత నిర్బంధ విద్య అందించడం లేదు. దీన్ని తప్పనిసరిగా ప్రభుత్వము దీనిపైన దృష్టి సాధించి ఆ వర్గాలకు న్యాయం చేయవలసిందిగా మా విద్యార్థి సంఘం నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఓకే సార్, మీరు చెప్పింది బాగానే ఉంది సార్. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయంటే ప్రైవేట్ పాఠశాలలకు సైతం నష్టం వాటిల్లకుండా ఆ 25% సంబంధించిన నష్టపరిహారం కూడా మేము చెల్లిస్తాం అని ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయి, అమలు కూడా చేస్తున్నాయి. అయినా కూడా ప్రైవేట్ పాఠశాలలు పాటించట్లేదు. దీనికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ప్రైవేటు కళాశాలకు 20% నష్టపరిహారం ఇస్తుంది కూడా ప్రభుత్వము ఇస్తుందని మీరు అంటున్నారు. ఇచ్చినట్టు ఎక్కడ ఆధారాలు కనిపించడం లేదు. మరి ఉంటే మరి అట్లాంటి ఆధారాలు బహిర్గతము సమాజానికి చేయవలసిన అవసరము తప్పనిసరిగా ఉంటుంది. ఏ పిల్లలు నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు సామాజిక వర్గంగా ఉన్నటువంటి పిల్లలు పలాని స్కూలు, పలాని కాలేజీ లేదా ఎక్కడెక్కడ చదువుతూ ఉన్నారు, వాళ్ళ సంఖ్య ఎంత, ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది చదివారు, ఆ 20% కోట కింద ఫ్రీ ఉచిత విద్య కింద, అలాంటిది ఆధారాలు ఉంటే తప్పనిసరిగా చూపించవలసినటువంటి అవసరం కూడా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మీద ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే నేటి బాలలో రేపటి పౌరులు అన్నారు మనం. అవును, మరి నేటి బాలలో రేపటి పౌరులు కావాలంటే విద్య అనేది ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? నేటి బాలలే రేపటి భవిష్యత్తు, రేపటి పౌరులుగా ఉండాలంటే విద్య అనేది ప్రామాణికంగా నాణ్యతతో కూడినటువంటి విద్యను అందించాలి. అందులో ముఖ్యంగా ప్రైవేటు యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రైవేటు కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని అసలు ఫీజులనే కాకుండా విద్య సమాజానికి అందించే రకంగా, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే రకంగా కొఠారి కమిషనులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏవైతే ఉన్నాయో, డాక్టర్ కొఠారి కమిషను ఒక మంచి విషయాన్ని చెప్పాడు. విద్య అనేది తరగతి గదిలో నిర్ణయించబడుతుంది, అలాంటి విద్యను అందించాలని కొఠారి కమిషను 1964లోనే చెప్పడం జరిగింది. అట్లాంటి ఒక సూత్రాలను మనం పరిగణలోకి తీసుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వము. అట్లనే ఈ యాక్ట్ ఏదైతే ఉందో యాక్ట్ని తూచా తప్పకుండా పాటించినాం అనుకో, ప్రత్యామ్నాయంగా సూచనలు సలహాలు చెప్పాల్సిన అవసరం లేదు. 2010 యాక్ట్లో ఉన్నటువంటి అంశాలు, నిబంధనలు, అదేవిధంగా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషను యాజ్ టీజ్గా పాటించినాం అనుకో,
ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు సమానమైనటువంటి విద్యా హక్కును పొందేటువంటి సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని సంపాదించుకునేటువంటి అవకాశము దొరుకుతుంది అనేది నేను ఈ సందర్భంగా ఈ గవర్నమెంట్కి నేను సూచన చేయదలుచుకున్నాను. ఓకే సార్, ఇప్పుడు మన దేశానికి స్వతంత్రం వచ్చింది వాస్తవానికి, కానీ మన దేశం కంటే తర్వాత స్వతంత్రం వచ్చిన దేశాలు కూడా బాగా బాగుపడ్డాయి. అది నేను కేవలం విద్య వల్లనే డెవలప్మెంట్ అయింది అని నేను అనుకుంటున్నా. వాస్తవం. మీరు ఏ విధంగా అంటారు దాన్ని? మీరు అన్నది 100కు 100% వాస్తవము. మనకన్నా వెనుక స్వాతంత్రం తెచ్చినటువంటి దేశాలు చాలా ఉన్నాయి. ఆ దేశాలు విద్యలో ముందుకెళ్లారు, వైద్యంలో ముందుకెళ్లారు, సాంకేతిక రంగాలలో కూడా ముందుకెళ్లారు. విద్యలో ఎందుకు ముందుకెళ్లారంటే ఆ దేశంలో కానీ ఆయా దేశాలలో విద్య పైన ఎక్కువ బడ్జెట్ అంటే ఎక్కువ నిధులు ఆ విద్య పైన కేటాయించడం జరుగుతూ ఉన్నది. ఇతర రంగాలకు కాకుండా విద్య అనేది సమాజానికి పూర్తి విశ్వాన్ని మార్చే శక్తి కాబట్టి పిల్లలను చదివించడానికి, నైపుణ్యాన్ని సంపాదించడానికి, సామర్థ్యాన్ని పెంపొందించడానికి, సాంకేతికమైనటువంటి పరిజ్ఞానాన్ని అందిపించుకోవడానికి విద్య పైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులు, నిధులను సమకూరుస్తూ ఉన్నది. సేమ్ మనం కూడా ఈ దేశం కూడా ఈ రాష్ట్రాల్లో కూడా తప్పనిసరిగా విద్యను ప్రైమరీగా ప్రాథమిక అంశంగా తీసుకొని ఎక్కువ బడ్జెట్ను కేటాయించవలసిన బాధ్యత తప్పనిసరిగా ఉన్నది. ఓకే సార్, స్వతంత్రం పూర్వం నుంచి చార్లెస్ గ్రాంట్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే మొన్నటికి మొన్న నూతన విద్యా విధానం 2020-22 ఇవి కూడా మనకు అమల్లోకి వచ్చినాయి. ఇన్ని విద్యా విధానాలు అమల్లోకి వచ్చినా కూడా భారతదేశంలో విద్యా హక్కు, విద్య అనే అంశాలు సరిగా అమలు కావడం లేదు. దీన్ని ఏ విధంగా చేద్దామంటారు? ఒక విద్యా విధానాన్ని శాస్త్రీయబద్ధంగా ఆలోచించి దాన్ని అమలు చేస్తున్నప్పుడు కొఠారి కమిషన్ ఏం చెప్పింది, 1964-68 మొదటి విద్యా కమిషన్ ఏం చెప్పింది, ఆ తర్వాత 1991లో ఏం చెప్పింది, ఇప్పుడు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానం ఏమైతే ఉన్నదో ముందు చేసినటువంటి పాలసీలో లోపాలు, అవి చేసినటువంటి నిర్దేశక మార్గదర్శకాలు అమలు జరిగిందా జరగలేదా, జరిగితే కొత్త పాలసీ అవసరం లేదు, జరగకపోతే ఆ లోపాలను ఎత్తి చూపి ముందు భవిష్యత్తుకు మార్గదర్శకం చేయాలి. కానీ 1964 కొఠారి కమిషన్ కానీ 1991 విద్యా సంబంధించినటువంటి రిపోర్టు కానీ అందులో లోపాలను ఎత్తి చూపకుండా ఇప్పుడు సడన్గా నూతన జాతీయ విద్యా విధానం అనేది తీసుకురావడం జరిగింది. ఇదంతా గందరగోళం ఉన్నది ప్రస్తుతానికి. నూతన జాతీయ విద్యా విధానం అనేది, నూతన జాతీయ విద్యా విధానంలో ప్రాంతీయ భాష, మనము పిల్లాడు పుట్టుకతో ఏర్పడినటువంటి ప్రాంతీయ భాష ఏదైతే ఉన్నదో ఆ భాషను 5వ తరగతి వరకు మాత్రమే దాన్ని నిబంధన పెట్టడం జరిగింది. అంటే 5వ తరగతి వరకు మాత్రం ప్రాంతీయ భాషలు నేర్చుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు నిర్దేశించినటువంటి జాతీయ భాష ఇంగ్లీషా హిందీ అనేది అందులో చేర్చబడడం జరిగింది. అంటే విద్యను కూడా వ్యాపారం చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఇందులో కుట్ర ఉన్నది. ఒక బీజేపీది ఒక కుట్ర ఉంటుంది, కాంగ్రెస్ది ఒక కుట్ర ఉంటుంది, ఇంకో పార్టీది ఇంకో కుట్ర ఉంటుంది. ఇక్కడ పార్టీలు మారుతున్న కొద్దీ, పాలకులు మారుతున్న కొద్దీ వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళ యొక్క సైద్ధాంతిక భావాజాలు, వాళ్ళ యొక్క పార్టీల చరిత్ర, వాళ్ళ పార్టీ నాయకుల యొక్క త్యాగాలను అందులో పెడతా ఉన్నారు. కానీ ఇట్లా గందరగోళం చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా శాస్త్రీయయుతంగా, రేషనాలిటీగా, హేతుబద్ధంగా ఈ దేశాన్ని ముందుకు నడిపియాలి. ఈ దేశాన్ని విద్యారంగంలో ప్రపంచంలోనే ఇతర దేశాలకు భారతదేశం యొక్క విద్య ఆదర్శంగా నిలిచే రకంగా, ఇక్కడ నుండి సైంటిస్టులను, డాక్టరేట్లను తయారు చేసే రకంగా ఇలాంటి విద్యా పాలసీని రూపొందించడం లేదు. పాలకుల యొక్క నిర్లక్ష్యము, కుట్రలో భాగంగానే ఇలాంటి పాలసీలు వస్తూ ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కొట్టుకోపోతూ ఉన్నాయి. ఉన్నత వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ చదువుకోకుండా ఇలాంటి పాలసీలకు దూరం వెళ్ళి ఎక్కడైతే మీరు చెప్పారో మనకన్నా వెనుకబడినటువంటి దేశాలు, స్వాతంత్రం పొందినటువంటి దేశాలు విద్యలో ముందుకెళ్ళిపోయారో ఆ దేశాలలో ఆస్ట్రేలియా, అమెరికా, జపాను, ఫ్రాన్సు ఇట్లాంటి దేశాల్లో పోయి ఉన్నతమైనటువంటి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు పోయి అక్కడ విద్యను నేర్చుకొని వాళ్ళు టెక్నాలజీలో ప్రపంచ రంగాలలో పోటీ పడుతూ ఉన్నారు. కానీ ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మాత్రం ప్రపంచ స్థాయికి ఇక్కడ ఉన్నటువంటి విద్యను తీసుకొని వెళ్ళి ఈ భారతదేశంలోని ఈ రాష్ట్రం అందిస్తున్నటువంటి విద్యను తీసుకొని చదువుకొని ప్రపంచ స్థాయిలో పోటీ పడడం లేదు. ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు మాత్రం పోటీ పడడం లేదు. ఇది ప్రధానమైనటువంటి లోపాలు. ఓకే సార్, ఇప్పుడు ఇంతకుముందు మనం చట్టం గురించి మాట్లాడినాం, అదేవిధంగా వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల కోసం మనం మాట్లాడినాం.
అదేవిధంగా కమిటీల గురించి కూడా మనం మాట్లాడినాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విద్యా విధానం మళ్ళీ తిరిగి సెట్ చేయడానికి ప్రైవేట్ సంస్థలకు మీరు ఇవ్వదలసిన సూచనలు ఏంటిది? దయచేసి ఇలా పాటించండి చెప్పే సూచనలు ఏంటిది? మనం సూచనలను అనేక చెప్తాము. కొటారి కమిషన్ చెప్పింది, తల్లిదండ్రుల కమిటీ చెప్పింది, అదేవిధంగా విద్యా పరిరక్షణ అనే పేరుతోటి ఉన్న కమిటీలు చెప్పింది, విద్యావేత్తలు చెప్పిర్రు, ప్రొఫెసర్లు చెప్పిర్రు, మేధావులు చెప్తూనే ఉంటారు, అనేక సార్లు చెప్తూనే ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు దాన్ని పాటించడం లేదు. పాలకులు ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీ ఏ సిఫారసు చేస్తుందో, కమిటీ ఏ మార్గదర్శకాలు సూచిస్తుందో ఆ సూచనలను పాటించకుండా స్వప్రయోజనాల కోసము, సొంత ప్రయోజనాల కోసము పాటిస్తే విద్య అనేది ముందుకు సాగదు, అది పక్కదారి పట్టే అవకాశాలు ఉంటాయి. నేను ప్రత్యేకంగా సూచించేది ఏంటంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఒక శాస్త్రీయమైనటువంటి విద్యా విధానము మనకు చాలా అవసరము. ఇప్పటికే అమెరికా, చైనా మనకంటే ముందే వెళ్ళిపోతూ ఉన్నాయి. చైనా, అమెరికా, రష్యా ఇలాంటి 5 దేశాలు మనం కంటే ముందు వెళ్తున్నాయి. మనము 6వ స్థానంలో ఉన్నాము. ఇలాంటి ఈ 5 దేశాలను మనము దాటి వెళ్ళాలంటే తప్పనిసరిగా ఒక శాస్త్రీయతమైనటువంటి విద్యా విధానము మనము ఇక్కడ అమలు చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఈ భారతదేశంలో ముఖ్యంగా ఎన్నో 40 ఏళ్ల కంచెలి 40 ఏళ్ళ సంవత్సరాల నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బడుగు బలైనటువంటి విద్యార్థులు వెనుకబడుతూ ఉన్నారు. కొంతమంది ఒక 3-4% మంది ఉన్నటువంటి అగ్రవర్ణాలు మాత్రమే విదేశాలకు వెళ్ళి వాళ్ళ యొక్క విద్యను నేర్చుకొని బయటి ప్రపంచంలో పోటీ పడుతూ ఉన్నారు. కాబట్టి నేను ముఖ్యంగా సూచన చేయదలుచుకున్నది ఏంటంటే ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా కొటారి కమిషన్ ఒకటి ఏదైతే అమలైన సమయంలో పాఠశాలల బిల్డింగ్ నిర్మాణం కావచ్చు, ఉపాధ్యాయుల భర్తీ కావచ్చు, సరైన విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఎప్పుడైతే ఖాళీ ఏర్పడుతుందో తక్షణము భర్తీ చేయాలి. మౌలిక సదుపాయాలు అనేది తప్పనిసరిగా కల్పించాలి. అట్లనే పాఠశాలల యొక్క సంఖ్య పెరగాలి కానీ తగ్గకూడదు. పాఠశాలల అనే సంఖ్య పెరగాలి కానీ తగ్గకూడదు. ప్రతి సంవత్సరం మనం బడ్జెట్ ప్రవేశించే దాంట్లో ఇతర రంగాల మీద శ్రద్ధ పెట్టే కంటే విద్యారంగం మీద ప్రతి ఏటా బడ్జెట్ను ఎక్కువ పెట్టాలి, నిధులను ఎక్కువ పెట్టి అధిక నిధులు గ్రాంట్స్ ఇవ్వడం వలన పరిశోధకమైనటువంటి రూపకల్పనలు జరిపే రకంగా విద్యార్థులకు శాస్త్రీయమైనటువంటి విద్యను అందించే రకంగా కృషి చేయాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రభుత్వ విభాగాలు ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ విభాగానికి ఒక పని, ఆ పనికి సంబంధించి చర్యలు, దాని తర్వాత విచారణ అనేవి చాలా అంశాలు ఉంటాయి. దీనికి సంబంధించి ప్రైవేట్ పాఠశాలలో కూడా ఎప్పుడైనా విచారణ జరిపిల్లా ప్రభుత్వాలు? ఇప్పటి వరకు ఈ నిబంధనలు సరిగా అమలవుతున్నాయా లేదా, 25% కేటాయిస్తున్నారా లేదా అనేది విచారణ జరుపుతున్నారు అంటున్నారా మీరు? అసలు జరపడం లేదు. జరిపి ఉంటే మనకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కనిపిస్తుంది, మన ఉత్తీర్ణత శాతం అనేది కనిపిస్తూ ఉంటుంది, మన పాస్ అయినటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య ఆధారంగా కనిపిస్తూ ఉంటాయి సమాజంలో. అలాంటి ఆలోచనలు ఏ ప్రభుత్వము చేయలేదు. అట్లాంటి చేయాలని వాళ్ళకు ఉన్నా కూడా, ఆ ఉత్సాహం ఉన్నా కూడా కార్పొరేట్ శక్తులకు వాళ్ళకు లొంగి వాళ్ళ యొక్క బిజినెస్ పడిపోతుంది అనే దాంతో వీళ్ళ యొక్క 2 ప్రయోజనాలు ఉంటాయి అన్నట్టు. రాజకీయ పార్టీలకు ఒక ప్రయోజనం ఉంటుంది కాబట్టి కార్పొరేట్ వాళ్ళ నుండి వీళ్ళకు ఫండ్ వస్తూ ఉంటుంది. ప్రతి ఏటా వీళ్ళకు పార్టీలకు ఫండ్ వస్తూ ఉంటుంది. రేపు ఫండ్ తీసుకొని వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి వీళ్ళు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి మాయ మాటలు చెప్పి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అవి చేస్తాం ఇది చేస్తాం అనేటువంటి ప్రజలను నమ్మబలికి ఇట్లా హామీలు ఇచ్చి బిస్కెట్లు ఎత్తాం అనేసి ఆ రకంగా అరకొరమైనటువంటి ఆ అంశాలను తీసుకొచ్చి మనల్ని ఏదో ఒక రకంగా మభ్యపెట్టడము, వాళ్ళ యొక్క స్వప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఆలోచిస్తారు తప్ప కానీ నిజంగా మీరు చెప్పినట్టు ఆ పాలకులకు చింతశుద్ధి ఉంటే, సరైన నాయకులు ఉంటే, ఆ నిబద్ధత ఉంటే మన దేశము ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా విద్య ఇంత వెనుకబడి ఎందుకుంటుంది? దానికి కారణం ఎవరు? పాలకులు. కాబట్టి ఆ విమర్శ ప్రధానంగా రాజకీయ నాయకుల పైన ఉంటే, రాజకీయ పార్టీల మీద ఉంటాయి, పాలకుల మీద ఉంటాయని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సార్. ఓకే.